చిన్న రోగం అనుకుంటానవా? ఆ డాక్టర్లు ఆశా వర్కర్లు మీ ఇంటి చుట్టూ తిరిగినా గానీ వేసుకుంటలేవట కదా. అవురా, పొలాల పొంటి ఉరుకుతున్నవాట కదా, వాళ్ళు పొలాల కాడికి వచ్చి చేస్తా అన్నా గానీ వేసుకుంటలేవట కదా. ఎవరి కోసం చెప్తారా వాళ్ళు? మన కోసం కాదా, మన మంచి కోసమే కదా. మేడం నువ్వు ఎన్ని చెప్పినా నేను కరోనా సూది వేసుకోను, ఇప్పుడు ఈ సూది వేసుకోను, నాకేం కాదు, నాకు బండ చేస్తా. చూసిన వారా, ఆయన మంచి కోసం చెప్పినా గానీ ఆడ వేసుకొని అంటాడు. ఈ నసొంటోళ్ళు ఊళ్ళో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు మారుతారో ఏమో. హలో మేడం తొందర రాండి, మేడం తొందర రాండి, ఇక్కడ కాలేజీ పోయి కాలంలో పడ్డది, కాలంలో ఆగుంటే మేడం. అయ్యో ఎక్కడ, అసలు ఏమైంది మేడం? ఇక్కడ కాలువ దగ్గర మేడం, రాండి మేడం, రక్తం బొల్ల బొల్ల కారుతుంది మేడం. అదేంటి, ఎవరికో ఖాళీ తిందట, పార పార పోదంటారా. ఖాళీ తిందా? ఎవరికి మేడం? ఏమోరా, ఎవరో తెలియదు కానీ కాలువ దగ్గర ఖాళీ రిగి పడున్నాడట్రా. అయ్యో పాపం, పాదు మేడం, పోదాం పాదు. అరే ఏంటి, బ్యాగ్ తీసుకురా. సరే మేడం, తీసుకొస్తా. ఏమాయరా, రావురా. అయ్యో మేడం, వస్తాను వస్తాను. ఊరు ముద్దోడా, బ్యాగ్ అంటే మేకప్ బ్యాగ్ ఎందుకు తీసుకొస్తున్నావురా? నేను తీసుకురమ్మన్నది మెడికల్ బ్యాగ్ రా. అయ్యో ఇది మేకప్ బ్యాగా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పోయి తీసుకురా పో. దీనికి మేకప్ బ్యాగ్ కు మెడికల్ బ్యాగ్ కు తేడా అనేది తెలుస్తలేదు. పాదు మేడం, పాదు. మేడం సగం కాలు పోయినట్టుందా? అవుగారా, అరే బండాపురా బండాపురా. అయ్యో కాలేదు కాలేదు, ఇరిగిన కాలేదు మేడం, పోయి కాలంలో పడ్డది. అయ్యో కాలువలో పట్టదారా. అరే ఇలా కోడి కాలు ఉంది గారా, నీ కాలేదు గారా? నా కాలు నాకనే ఉన్నది, ఇక కాలంలో ఎందుకు ఉంటది? అయిందా? బాగైందా? నువ్వు అన్నది కోడి కాలారా? కోడి కాలే, పొలం కాడ కోద్దామని తీసుకోపోగా ఆ కాలువ వచ్చి గుద్దిండు, కోడి చచ్చింది, పోయి కాలు పడ్డది. కాలు ఇరిగింది కోడి కాలారా? అదేదో నీ కాలు ఇరిగినట్టు ఎత్తివి. కోడి కాలు అయితే దాని కాలు కాదా? దానికి పానం లేదా? దాన్ని కోస్తే నువ్వు తినావా? ఏ తింటా గాని. మరి కోడి కుట్లేసారు, ఇక్కడనే ఉంది కోడి. ఎట్లా నువ్వు కోడిని తీసుకుపోయి పొలం కాడ కోస్తావు గారా, మళ్ళా దానికి కుట్లేందుకు వేసుర్రా? అవు నిజమే కదా, మర్చిపోయినా. అయితే మీరు ఓర్రిగా. అయిందా? బాగైందా? ఎటో పోతాన్నావు, పైసలు ఇయ్యవా? అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేందుకు. పైసలు లేవు, కావాలంటే అప్పటికి వచ్చి 2 ముక్కలు తినిపోరి. అరే అట్టిగా పెట్రోల్ బుక్క గారా, అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిన మేడం అవురి, నేను మళ్ళీ ఎందుకురా? ఇగో అప్పటికి మనం ముక్క తినద్దా, ఇల్లు అడ్రస్ కొనుక్కొని వస్తా. ముక్కలాట ముక్కలు తినస్తాడట. అరే ఎండి, ఈ పల్లె మీద కొందరు పైసలు ఇచ్చేది ఉంది, వసూలు చేసుకొని పోదాంపా. సరే పోంపా. మేడం దిగురే, బాగా పంది దగ్గర కూర్చున్నారు, దబ్బురి. దబ్బురి మేడం, దబ్బురి. మేడం ఏంద్రా? మేడం ఒక కొత్త బండి కొంటే ఏమైతుంది మేడం? దీనికేమైందిరా, ఈ బండి మనకు లక్ష్మి లాంటిది. లక్ష్మి ఏమో గాని ఏసి ఈ బ్రేకులు అరగాలనా, నా చెప్పులు అరుగుతున్నాయి, తాపకో జత దీనికే అవుతున్నాయి. ఈ చెప్పులో పెట్టే పైసలు బండికి పెడితే కొత్త బండి వచ్చుగా మేడం. సరే కొంటారా, ఈ పైసలు ఇచ్చేటోళ్ళు అయితే ఇయ్యని, పక్కా ఉంటా. అరే శ్రీకాంత్, ఏమైంది నడుచుకుంటూ పోతున్నావు? నీ స్కూటీ ఏరా? బండి అక్కడనే వారసి వచ్చిండ్రా, అద్దరంగా ఒకటి పక్క సూది కూర్చుండ్రా, బండి నడపసత కాలే, ఆనే వారసి వచ్చిన నడుచుకుంటూ వస్తాను మెల్లగా. అరే నడువుడు నడుచుకుంటూ పోకురా, ఆయన వెనక బుద్ధి అనుకో, ఆయనతో నడవకుండా అయితే. అరే నన్ను అడుగుతారా, నేను మెల్లగా నడుచుకుంటూ పోవాడుతుంది, నువ్వు మళ్ళీ ఉన్నావు ఏందిరా?
అతను అయితే లేదు బాబు. అన్నే ఏమైంది అర్థమని వచ్చినా ఇక్కడ వస్తాను. అరే అవి సంవత్సరం అవుతుందిరా. ఓ సంవత్సరం అయిందా? అవి పెద్ద అయినట్టున్నాయి, గంగే కట్టడం వస్తాను. ఎదురు బాగుపడతారు. పానం మంచి లేకపోతే ప్రతి ఓడు కామెడీ తీసుకుంటాడు. తిన్నావా అమ్మా? రూపాయి బిల్ల. అమ్మా టైర్ వలిగింది. టైర్ వలిగిందా? ముంగ టైర్ మంచిగా ఉంది కదా. అరే ఓ మొద్దుడ పలిగింది నీ టైర్ కాదురా, నా వెనక టైర్ రా. అది ఇదా పలికి నీ టైర్ రారా మేడం చూస్తారేంది పట్టు. మెల్ల మెల్ల అప్పుడు నువ్వు సుధా వేసినావు, వీడు వచ్చి ఇప్పుడు ఆనే కూర్చుండు. అబ్బా అయ్యో ఫోన్ వచ్చిన ఎగిత్తం విడిచిపెట్టిండ్రా, ఏమనుకోకురా. ఇక అనుకునేది ఏముంది మేడం, ఆయనకి దెబ్బ మీద దెబ్బ తగిలింది, ఆయనకి కూర్చోరాదు. అరే వీని నువ్వు క్లినిక్ కి తీసుకోపో, నేను అమ్మ గ్లూకోజులు పెట్టేస్తా. సరే మేడం పట్టు. సరే అయ్యో మెల్ల. ఏం కాదు. గోళీలు వేసుకున్నావా? ఇప్పుడు ఎట్లుంది? గోళీలు వేసుకున్నా కానీ సాధన అయితే లేదు. అయితే ఇప్పుడు నీకు ఒక గ్లూకోజ్ పెడతా, ఫుల్ ఎనర్జీ వచ్చి ఎగిరి గంట ఎత్తావు. ఎగిరి గంతే వేయకున్నా మంచిదే కానీ గంజ ఎత్తితే చాలు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సరే అమ్మా గ్లూకోజ్ పెడతావు. ఛీ, ఈ ఎండి గాడు గ్లూకోజ్ బాటిల్ బదులు మందు బాటిల్ పెట్టినట్టున్నాడు. ఇంత గండమే ఉంది. ఇక ఎట్లనో కవర్ ఎత్తపాటు. ఇగో అమ్మ, ఇది నీకు గిట్ట ఎక్కించిన అనుకో 20 ఏళ్ళ అమ్మాయి లెక్క మస్తు యాక్టివ్ అవుతావు. ఎవరన్నా చూసినా కానీ మళ్ళీ పెళ్లి చేయొచ్చు అంటారు. లక్ష్మి ఏ ఊకోరు మేడం, నాకు సిగ్గు అవుతుంది. నిజంగా చేసుకోవచ్చు నా పెళ్లి. నిజంగానే అయితే చేసుకునే తట్టే ఉంది కదా, దీని సిగ్గు శ్రీకాకుళం పోను. అయ్యో అవ్వ, సిగ్గుపడ్డగాడికి మాసాలు గాని ఈ బాటిల్ ఎక్కి అన్నా ఇంకో బాటిల్ ఎక్కి అన్నా. ఇంకో బాటలు కూడా ఉన్నదా? చూపించు. ఆగమ్మ తీసుకొస్తా. ఇగో అమ్మ ఇదే ఎక్కిత్తి. అవో ఇది పైట్ కాదా? అయ్యో అమ్మ, ఇది స్ప్రైట్ కాదు కానీ స్ప్రైట్ లెక్కనే ఉంటది. నేను కొత్తగా ఎనర్జీ కోసం పెడతా అన్న. అయితే ఇదే పెట్టు. సరే పెడతావు. అమ్మ ఇది చేతికి పెట్టేది కాదు, నోరు తెరువు, నోట్లో పెడతా. ఒక్కసారి వీరోకు నువ్వు ఉన్న పర్సనాలిటీకి అంత అయిపోద్ది. సరే తరలే. మరి ఎట్లా తాగాలి? మెల్లగా ఛాయ్ తాగినట్టు తాగు, నేను క్లినిక్ పోయేస్తా. కొంప తీసి ఇది మొత్తం తాగదిక్క. అమ్మా మెల్లగా వీరు, నేను మళ్ళీ వస్తా. మెల్లగా 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 నీ గాచానికి ఇంత బాగా మెల్లగా కూర్చో. ఇట్లా మెల్లగా కూర్చో. మెల్ల మెల్ల ఈ బలంగా వాడుకో. ఇక అరే ఇక్కడ కూర్చొని ఏం చెప్తాన్నోరా? మనోనికి ఎట్లుందట్రా? మేడం కూర్చుంటే నొత్తందట, అందుకే అనుకోబెట్టిన. మరి స్కాన్ చేసినావా లేదా? ఇంకా ఏలే మేడం, మీరు వచ్చేదాకా ఆగుదాం ఆయన. ఇంతసేపారా? ఒకసారి స్కాన్ చేసి చూడిపో ఏమైందో. సరే మేడం స్కాన్ చేస్తా. మేడం సరిగ్గా స్కాన్ అయితే లేదు. అరే మంచిగా స్కాన్ చేయరా, అదే అయింది. ఈ ఫోన్ పే లెక్కలు అయితే లేదు. ఒక పని చేస్తా, గూగుల్ పే ఆన్ చేస్తా, ఆ లెక్కలు అయితే కావచ్చు. అరే ఏం చేస్తున్నావురా? మేడం స్కాన్ చేస్తాను గూగుల్ పే తోటి. వాడేమన్నా స్కానర్ బోర్డ్ ఆరా స్కాన్ చేయడానికి? మిషన్ తో చేయి. సరే మేడం. అరే ఎటు పోతున్నావురా? కుట్టు మిషన్ పట్టుకొస్తా. ఎదవా ఎదవ బావాడు. కుట్టు మిషన్ ఎందుకురా?
మీరే కదా మేడం మిషన్ తోటి స్కానింగ్ చేయమన్నారు. ఇంకా కుట్టు మిషన్ తో స్కాన్ చేస్తాడారా? మన స్కానింగ్ మిషన్ ఉంది, చేయిపోదాంతో. అబ్బో ఇది పెద్ద అపోలో హాస్పిటల్ అని ఇంకా మనకు స్కానింగ్ మిషన్ ఉన్నాయా? అయ్యో మనకు స్కానింగ్ మిషన్ లేవు కదా. అరే శ్రీకాంత్ ఇప్పుడు ఎట్లుందిరా? నొప్పి బాగానే ఉందా? మేడం కొద్దిగా బాగానే పెయిన్ ఉన్నది. అరే ఇంకి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వేయాలరా. మళ్ళీ ఇంజక్షనా?